ఎవరు? చెప్తాను గాని లేడీస్ ఫస్ట్. ముందు మీరు. నేను యమధర్మరాజుల చిన్న కుతుర ఏంటారు కదా. చూసారా, మీరు మా యమజ చెల్లెలని టపిమని పెట్టేశాను. ఆహా, నేను యమజకి చెల్లిని కాదు. అంటే అక్క? అంత ఏజ్ అనిపించట్లేదే. నిజం చెప్పండి, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ? కాదు కాదు, నేను యమధర్మరాజుల వారి భార్య. అయ్యోని. అయ్యో అయ్యో అయ్యయ్యో. ఏమైనది? మీరు అపురూప సౌందర్య రాశి లాంటి మీరు, పాల మిగట్ లాంటి మీరు ఎముడు భార్యనా? అయ్యో అయ్యో అయ్యయ్యో. ఇదక న్యాయం? గంధర్వులారా, యక్షులారా, పక్షులారా అడుగుటకు ఒక్కరూ లేరా? వారందరూ విధి నిర్వహణకు వెళ్ళినారు. రాంగ్ ప్లేస్ లో పుట్టావత్తా, రాంగ్ ప్లేస్ లో పుట్టావు. నువ్వే కనుక మా భూలోకంలో పుట్టుంటే నంబర్ 1 హీరోయిన్ అయి ఉండేదానివి. మా కే రాఘవేంద్రరావు బిఏ గారికి అదృష్టం లేదు గానత్త, లేకపోతే నిన్ను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలతోనూ పళ్ళతోనూ ఎక్కడ పడితే అక్కడ కొట్టి కొట్టి చూపించేవాడు. ఏమది? నీ గ్లామర్ నత్త. ఆల్ యంగ్ డైరెక్టర్స్ ఎగేసుకుంటూ వచ్చి నీ కాల్చిట్ల కోసం నీ కాళ్ళ మీద పడిపోతారు. అంటే నీకు ఓకేనత్త? ఇది అంగీకారపు కాదు, నిట్టూర్పు. సూట్ కాలేదత్త. నీ స్కిన్ టోన్ కి నిట్టూర్పు అన్న సౌండ్ అస్సలు సూట్ కాలేదు. అయినా రాతి మనిషి పక్కన నువ్వు హౌ అత్త హౌ? మా వల్ల అసలు నువ్వేం కోల్పోయి తెలుసా? తెలుసు. అయినను లాభము ఏమి? మొగ్గ పుష్పము అగును కాని పుష్పము మళ్ళీ మొగ్గ అగునా? ఆహా, డైలాగ్ సెన్సర్ అవ్వకుండా ఎంత క్లవర్ గా చెప్పావత్త. ఇంత తెలివి, ఇంత అందం ఉంది. అయినా మామ కన్నింగ్ క్యారెక్టర్ తో నేను తొక్కేస్తున్నానత్త. తొక్కేస్తున్నాడా? అవునత్త. సపోజ్ మిస్టర్ బ్రహ్మ ఉన్నాడు. మిస్సెస్ సరస్వతికి కూర్చోటానికి లోటస్ పువ్వు, హార్ట్ లో లవ్వు హోల్సేల్ గా ఇచ్చాడా? మరి మంచు విష్ణు, అదే మీ విష్ణు వేసిన ప్రతి అవతారానికి పక్కన కాంబినేషన్ వైఫ్ ఉంది కదా. లార్డ్ శివ లైఫ్ పార్ట్నర్ పారుని బాడీలో హాఫ్ పార్ట్ చేసుకుని లవ్ అనే కాన్సెప్ట్ కి కొత్త లైఫ్ ఇచ్చాడా లేదా? అందుకే అత్త ఆల్ దేవి టాప్ పొజిషన్ లో ఉండి పూజలు అందుకుంటున్నారు. మరి మీకు టెంపుల్స్ లేవు, టెంకాయలు లేవు. అసలు ఎలా తట్టుకుంటున్నావు అత్త? మరి ఏమి చేయదుమో? గతాన్ని తవ్వకాలు జరిపితే గోతులు తప్ప ఏమీ బయటపడవలుడు గారు. అంతేలే అత్త. అవునత్త, నేనే మీ అల్లుడు నన్ను ఎలా పట్టేశావు? మరి నువ్వే కదా నోరారా ప్రేమగా అన్నిసార్లు అత్త అత్త అని పిలిచావు. ఆయన అల్లుడని అంగీకరించకపోతేనే మీరు నన్ను ఆశీర్వదించారు. చాలా అత్త నాకు. కానత్త, మా ఆయన యమజన ఎక్కడో దాచేశాడు. నీకు తెలుసుంటది కదా అత్త, చెప్పవా? నాకునూ తెలియదు బాబు. బిడ్డను చూసి చాలా రోజులైనది. ఎలా ఉన్నదో ఏమిటో. నువ్వేం టెన్షన్ పడకత్తా. మా మామని అడకత్తలో పోక చక్కం చేసి నొక్కితే యమజ ఎక్కడున్నా బయటపడుతుంది. నన్ను ఆశీర్వదించత్తా. ఉంటాను. అయ్యో, ఆ నరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? వారం నుంచి. నువ్వు ఎందుకు రానిచ్చావు? వెళ్ళగొట్టుచుగా. నేనెన్నడైనా మిమ్మల్ని వెళ్ళగొట్టానా? లేదు. నేను నీ పతిని. అతను నా కూతురు పతి. ఇక్కడ వైపు, అక్కడ కైపు. ప్రభు ఆగలేదు. ఆగరా ఆగరా కాదు ప్రభు, ఆగరా అన్న అభిప్రాయం. అచ్చట మన పత్ని వచ్చుచున్నది. కైపు, నీ వెళ్ళి త్వరగా దాక్కున్నాము. ఇక్కడ గదులేవి లేవా? ఈ గదే సరైన ప్రదేశము. మీరు మరీను ఈ గదిలో ఉన్న ఊపిరాడ చేస్తాను బాబు. కైపు, చూడు నా ప్రతిభ. ఓరి నాయనో. ఎక్స్టీరియర్ ఏమో 1.5 మీటర్ ఉంది, ఇంటీరియర్ ఏంటి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంతకీ నా యమజ ఎక్కడుందో ఏంటో. అయ్యో, ఎవడివిరా నువ్వు? మొగుడి వల్ల పలకరించుచున్నావు. చెప్పించానంటే బూడిదైపోతావు. అయ్యో, నేను నీ పతిని. తీక్షణంగా చూడుము. ఏమిటి స్వామి ఈ అవతారము? ఓ పాపి కారాగారం నుంచి తప్పించుకుని తిరుగుచున్నాడని తెలిసి వాడిని పట్టుకున్నట్టుకి ఈ వేషంలో వచ్చేది అంతే. అవును, నీవు ఈ వేళప్పుడు ఇచ్చటికి ఏలా వచ్చేటివి? అదేమిటి అలా అడిగెదరు? మీరే పిలిచితిరని వర్తమానం పంపితిరి కదా. నేనా? అవును అవును, విధుల్లో మునిగి మేము అలక్ష్మి చేయుచున్నామేమో అని బాధ కలిగింది. అందుకే నేడు మీద సరదాగా గడపాలని అనుకుంటుంది. యమజడాలి యమ్మి మొగుడా అత్త అతోయ్. అల్లుడు ప్రభు, ఒక వైఫే అనుకున్నాను, ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే
రెండల్లుడు గారు మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు. మీరు ఆసీనులు కమ్ము. కమ్ముతానత్త, కమ్ముతా, వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా, నాకు వారిల్లు నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోం చేస్తూ మాట్లాడుకుందాం. పదండి. అల్లుడు గారు, ఆ సంగీత సాధనము బహు ముచ్చటగానున్నది. మునుపు రకరకాల పిల్లన గ్రోవులు సన్నాయిలు చవి చూసి తిని గాని దీన్ని నేనెన్నడూ చూడనే లేదు. మౌతారుగునత్త, మా భూలోకంలో రొమాంటిక్ హీరోయిజం ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీని వాయించే మాలాంటి హీరోస్ మీలాంటి హీరోయిన్స్ పాడేస్తారు. నీ ఆర్గన్ ని వాయింపుట నాకు నేర్పవా? నాకు నేర్పవా? ఓకే, బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఇద్దరు కలిపి నేర్పించేస్తాను. ప్రభు, మిమ్మల్ని అనుకుంటుంది, వాళ్ళని కూడా వాయించుండను. అల్లుడా మజాక. ఈ అదృశ్య కాలచక్ర పర్యవేక్షకుడును నేను, ఈ అనంత సృష్టి ఆయు ప్రమాణ దేవతను నేను, మరణ నిర్ణేతను, నియంతను నేనే నేనే నేనే. నియమ నిబద్ధమైన నా అధికారాన్ని ధిక్కరించి జయించగల శక్తి ఏదీ లేదు, ఎక్కడా లేదు. నీవా నాకెదురొడ్డనది మానవ చూడరా చూడము, రాతలేని నీ రాతను నీ చేతే రాయించి, నీ చావుని నీ నోటనే సృష్టించి, నీతను నీ కళెవరము కవించిన ఈ యమధర్మరాజుని ఎటులా ఎటుల ఎటులా నా చేత నీ కాళ్ళని కడిగించుకునేదవా? నీవే నేడు చచ్చి మా కాళ్ళ దగ్గర చతికేలి పడిపోతివి. ఏ నారదా, ఈ గడియ కొరికే కదా నీవింత నాటకము నడిపినది. నేడు తెరదించి తిమి చూడుము. ఇక ముందైన విధాతను చిత్తశుద్ధితో విధి నిర్వహణ కావింపుమని ఆ మాటగా చెప్పము అని గర్వపడుతున్నారా సమవర్తి? భూలోకంలోని మానవులకే కాదు, కన్న కూతురికి సైతం శిక్ష విధించి మీ న్యాయానికి పక్షపాతం లేదని నిరూపించారు కదా. గర్వపడండి. అయ్యో అయ్యోనే, ఇన్ని యుగాలుగా మీకేనాడు ఎదురు పలకని మీ భార్య అయ్యోనే. కాని నేడు మీ భార్యగా కాదయ్యా, ఒక ఆడకూతురికి తల్లిగా అడుగుతున్నాను. సమాధానం చెప్పండి. అయినా ఏం తప్పు చేశాడయ్యా ఈ మానవుడు? అన్ని శక్తులు ఉన్నా గీత దాటకుండా ఉండటమా, లేక రాత లేకుండా పుట్టడమా? రాత రాయకపోవడం ఆ బ్రహ్మ చేసిన తప్పని మీకు తెలీదా? మరలాంటప్పుడు శిక్షకి ఇతరెలా అర్హుడయ్యాడు? మానవులు మీ కాళ్ల కింద ఉన్నందుక, లేక మీ తప్పులకు శిక్షలు వేయవారు మీ పైన ఎవరు లేనందుక? అసలు ఈ మానవుడి పుట్టుకతోనే సమస్య మొదలాయనే. మరి నాడు మీ లెక్కలోనికి రాని ఈ సమస్య నేడు మీ లెక్కలోనికి ఎలా వచ్చాను? ఈ నరుడు మీ కూతుర్ని ప్రేమించినందుక? మీ దగ్గరున్న ఈ ప్రాణం తీసే యమపాసం కన్నా వాళ్ల దగ్గరుందే ప్రాణం పోసే ప్రేమపాసం. అదయ్యా గొప్పది. అందుకే కన్నవాళ్ల ప్రాణాల కోసం తన ప్రాణాలు వదులుకున్నాడు. నీ కూతురితో ప్రేమని కాదనుకున్నాడు. తనకున్న అపూర్వ శక్తులు సైతం నీ పాదాల దగ్గర విడిచి వెళ్లిపోయాడు. అంత గొప్ప హృదయంలో నీ కూతురికి స్థానం దక్కినందుకు తండ్రిగా గర్వపడవయ్యా. తండ్రి, చంపటం మీ విధి. ఆయన్ని చంపేశారు, మా ప్రేమిని చంపేశారు. నన్ను కూడా చంపేయండి తండ్రి. కూతురిగా మిమ్మల్ని ఇంతకు మించి ఏది అడగటం లేదు. ప్రభు, ప్రేమించిన వాళ్ళ ఆయుష్ తీరకుండా చంపేయడం మనకు అలవాటేగా. అది నరుడైతేనేమి, కూతురైతేనేమి. అవును తండ్రి, అడక్కడక్క అడిగింది. కనీసం ఈ ఒక్క కోరికైనా తీర్చండి. అక్కంటే నాకు చాలా ఇష్టం. నన్ను కూడా. ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా. ఎందుకయ్యా చూడలేకపోతున్నా? నువ్వు తప్పు చేసావనే కదా. మనిషి అయినా దేవుడైనా తప్పు చేస్తే ఎదురుగా చూడలేరయ్యా. నాకు తెలుసు నీ మనసుని నువ్వు బంధిస్తున్నావని. లేకపోతే ఏనాడు రాని కన్నీళ్లు ఆ కళ్ళలోకి ఎందుకు వస్తాయ్యా? నీ మనసుని నువ్వు మోసం చేసుకున్నా కళ్ళు మోసం చేయటం లేదయ్యా. అదేం లేదు, నల్లగా పడి నీళ్లు వచ్చాయి అంతే. రే మానవా, ప్రపంచంలో అతి పెద్ద ఆయుధం ఏంటో తెలుసా?
ప్రేమరా. ఆ ప్రేమతో పక్కింటోడినే కాదు పాకిస్తాన్నే కాదు యముడినైనా గెలవచ్చు అని నిరూపించావురా. నా కళ్ళ ముందు ఉండొద్దు. నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపో పో. మీరా చేసిందంతా చేసి ఇప్పుడు ఎందుకు వచ్చారు? అసలు చెయ్యాల్సింది చెయ్యడానికి, ఇంకేముంది చేయడానికి? పెళ్లి. ఇది ఆషాఢ మాసం, ముహూర్తాలు లేవు. బ్రహ్మే వచ్చి పెళ్లి చేస్తానంటే ముహూర్తాలంటావు? బ్రహ్మ పెట్టిన ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. వాట్ బ్రహ్మి? బ్రహ్మగారు, ఆ ముహూర్తం ఎప్పుడు? ఏ ముహూర్తం? అదే ఆ ముహూర్తం. దానికి ఆయన ఎందుకు, మేము పెట్టుకుంటాం. నువ్వు దా.